హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1740. ఈరోజు డేట్ 11th June 2026. సో రోజుట్లాగానే ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. సో ముందైతే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక 2 డీల్స్ చెప్తాను, 2 కాదు చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి, బిగ్ బాస్కెట్లో ఫ్రీగా ₹125 షాపింగ్ ఫ్రీగా వస్తుంది. ఒక కూపన్ కూడా అప్లై చేయాలి. ఏదైనా బుక్ చేసుకుని ఈ కూపన్ కూడా అప్లై చేస్తే ₹125 డిస్కౌంట్ వస్తుంది. ట్రై చేసుకోండి, కింద కూపన్ కోడ్ రాసేస్తాను. రెండోది, మీకు పూమాకి సంబంధించిన ఆస్టన్ మార్టిన్కి సంబంధించిన స్పెషల్ ఎడిషన్ అరౌండ్ 2000కి వస్తుంది. ఇది రెగ్యులర్గా 5000 దాకా ఉంటుంది. సూపర్ షూస్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్కి ఈ రోజు నుంచి ఎపిక్ సేల్ పేరుతో స్పెషల్ సేల్స్ నడుస్తున్నాయి కదా. నేను ఒక టాప్ 30 బెస్ట్ డీల్స్ నేను సెలెక్ట్ చేసి పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో అన్నీ యాడ్ చేస్తాను. సో దాంట్లో ఫోన్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఆ లిస్టులన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా మీకు ఉపయోగపడవచ్చు. చాలా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. పర్టికులర్గా శాంసంగ్ ఫోన్స్ లైక్ మీకు S25 ఎడ్జ్ అరౌండ్ 54,000 52,000 వస్తుంది. నియర్లీ 50% డిస్కౌంట్, 110,000 లాంచ్ అయింది అది. సో ఒకసారి చెక్ చేసి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్ని సెలెక్టెడ్ లిస్ట్ మాత్రమే పెట్టాను. వాషింగ్ మిషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకోండి. దాని మీద సపరేట్ వీడియో ఏం చేయలేదు, బట్ ఆ లిస్ట్ మీకు ఇస్తాను. పండగ చేసుకోండి, అన్నీ చెక్ చేసుకోండి. ప్రతి డీలు మీకు ఏదైనా ఉపయోగపడితే లూట్ చేసుకోండి, ఆ లింక్స్ యూజ్ చేసుకొని. ఇక ఫస్ట్ న్యూస్ మనకి టెక్నో నుంచి అసలు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు కూడా వచ్చింది ఫోన్. సో టెక్నో వాళ్ళు పోవా 8ని లాంచ్ చేశారు. ఏడుపు ఒక్కటే తక్కువ. వీడియో చేస్తే కొడతారేమో అని చెప్పి వీడియో చేయాలంటే భయం అవుతుంది. సో 30,000కి లాంచ్ చేశారు ఫర్ 6GB 128GB వేరియంట్. భయం అవుతుంది మరి, ఆ మాత్రం ఉంటుంది. 6.76 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే 30,000కి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి రాసుకోండి, ఇది అది బాగుంది. సో డైమెన్సిటీ 7100 ప్రాసెసర్. అమ్మో, 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా. అబ్బో, ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఖచ్చితంగా వేసేస్తారు నన్ను. 8000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇందులో ఆ డిజైన్ ఒకటి నథింగ్ ఫోన్ డిజైన్ లాగా ఉంది తప్ప మిగతా అంతా కూడా ఓకే అమ్మో లాగుంది. సో అందుకని వీడియో పోస్ట్ చేయలేదు, ఇంకా చేస్తాను. ఎడిటింగ్ కాలేదు యాక్చువల్లీ, నిజాన్ని చెప్పాలంటే నాకు లేట్గా వచ్చింది. సో ఎనీవేస్ ఇదనమాట వజ్రం మంచి మంచి. సో నెక్స్ట్ న్యూస్ మనకి ఆధార్ నుంచి అఫీషియల్గా June 30 నుంచి ఆధార్ అప్లికేషన్ అనేది ఇక మీద పని చేయదు. అందరికీ ఫోన్లలో పైన స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ వస్తుంది. నాకు కూడా నిన్ననే వచ్చింది. అండ్ దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది ఓపెన్ కావట్లేదు. మీరు ఆధార్ యాప్కి స్విచ్ అవ్వండి అని చెప్పి ఒక మెసేజ్ లాగా వస్తుంది. చూసుకోండి, ఇది మీకు దాదాపు 20 రోజుల క్రితం ఏమో ఒక రీల్ చేశాను. ఎవరు చూడలే ఆ రీలు. ఆధార్ది కొత్త న్యూస్ వచ్చిందని చెప్పి వీడియో చేశాను. ఎవరు చూసిన పాపాన పోలేదు. అండ్ ఇప్పుడు ఆధార్ యాప్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. సో ఆధార్ అనేది ఇంకా పనిచేయదు. ఓన్లీ కొత్త ఆధార్ అప్లికేషన్ మాత్రమే పనిచేస్తుంది. అది చెక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్. నేను మీకు రీల్స్ తీసుకొస్తున్నాను, బట్ మీరు చూడట్లేదు. ఇన్స్టాగ్రామ్ను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, మీకు మంచి మంచి కంటెంట్. ఈరోజు కూడా మీకు జెమినీ ఇవాళ అసలు మెయిన్ అది ఇదేంటి న్యూస్ రాయలేదు నేను. యాక్చువల్గా మీకు 1 year బ్యాక్ మనం గూగుల్ జెమినీ AI Pro ఆధార్ గురించి విన్నారు కదా, అయిపోయింది ఆ న్యూస్ అక్కడతో. ఇక రెండోది, ఇది ఇంకా వెరీ డేంజరస్. నన్ను ఘోరంగా వేసుకుంటారు మళ్ళీ తర్వాత. 1 year బ్యాక్ జెమినీ AI Proకి సంబంధించి సబ్స్క్రిప్షన్ వచ్చింది, అందరూ క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను కదా. సో అది మొన్నటితో అయిపోతున్నట్టుంది. నాకు 9వ తారీఖు మెయిల్ వచ్చింది. నాది ఏదైతే నేను క్లెయిమ్ చేసుకున్నదో 9వ తారీఖు మెయిల్ వచ్చింది. మెయిల్లో ఏముందంటే మీది ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అయిపోయింది, సో ₹1,950 కడతారా చేస్తారా అన్నట్టు మెయిల్ వచ్చింది. లేదు, అంత డబ్బులు లేవండి, నేను కట్టలేను, క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నా. అండ్ దీన్ని ఎలా మరి ఆల్రెడీ అడిక్ట్ అయిపోయి ఉన్నాం, థంబ్నెయిల్స్ చేస్తున్నాం, రకరకాలు చేస్తున్నాం. జెమినీ రెగ్యులర్గా మనం జెమినీలో మనం రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నాం, ఇవన్నీ వాడుతున్నాం కదా. మరి ఎలా అని అనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది ఫ్రీగా మళ్ళీ 18 నెలల పాటు ఒక జియో సిమ్ తీసుకున్నా. సో మినిమం బేసిక్ రీఛార్జ్ ₹349 రీఛార్జ్ చేసుకుంటే మీకు అది వస్తుంది. సో 18 నెలల పాటు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే మీరు సిమ్ తీసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని గురించి కూడా వీడియో చేశాను. అలాంటివి ఇంపార్టెంట్ రీల్స్ చూడండి, ఎందుకంటే మీరు 1 year ముందు మీరు చెప్పారు నాకు ₹1,950 కట్ అయిందంటే ఆ వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పా. మీరు 1 yearకి 1 day బిఫోర్ అయినా ఖచ్చితంగా ఆటోపే డిలీట్ చేసుకోవాలని చెప్పాను అందులో కూడా. ఇవాళ కూడా అదే చెప్పాను, చూసుకోండి ఒకసారి. సో ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అదేవిధంగా 2 ఇంపార్టెంట్ న్యూస్లు ఇవి 2. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, OnePlus వాళ్ళు ఇంకో కొత్త సిరీస్ని తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ పేరు N సిరీస్.
అండ్ నార్డ్ సిరీస్ ఏమైంది మరి? నాకు అర్థం కాక అడుగుతా. నార్డ్ అనేది మరి ఎన్ కాదా? మరి అప్పట్లో N100 ఏదో తీసుకొచ్చారు. సో, ఎనీవేస్ ఇది ఇప్పుడు ఎన్ సిరీస్ అని కొత్త సిరీస్ తీసుకురాబోతున్నారు మిడ్ రేంజ్ కోసం. అండ్ ఇది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ప్రైమ్ డే సేల్‌కి ఒక్కరోజు ముందో, 2 రోజుల ముందో లాంచ్ చేస్తారు. ఆ టైంలోనే ఎక్కువ మంది ఫోన్ల కోసం చూస్తుంటారు కాబట్టి. సో, అందుకని అది గుర్తుపెట్టుకొని ఆ టైంలోనే వస్తది ఇది. నెక్స్ట్ మీకు ఒప్పో వాళ్ళు కలర్ వైస్ 17 తీసుకొస్తున్నారు కదా! దీంట్లో ఈ సంవత్సరం అంటే అప్‌కమింగ్ కలర్ వైస్ 17లో పెద్ద పెద్ద కొత్త ఫీచర్స్ తొవ్వి తీసుకొచ్చేవేమి లేవంట. సో, మేమేం కొత్తవేమి తొవ్వి తీసుకురావట్లేదు. కేవలం ఉన్నదాన్ని స్టేబుల్ చేస్తాం. యూఐని రిఫైన్‌మెంట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు హానెస్ట్‌గా చెప్తున్నారు. సో, వెయిట్ చేయండి. ఆల్రెడీ నన్నడిగితే ఆండ్రాయిడ్‌లో సెకండ్ బెస్ట్ ఓఎస్ అని చెప్పొచ్చు. వన్ యూఐ తర్వాత సెకండ్ ప్లేస్ ఇచ్చేయొచ్చు కలర్ ఓఎస్‌కి. సో, అలాంటి రేంజ్ ఉంటది. బట్ వీళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తామని చెప్తున్నారు. విచ్ ఈజ్ యాక్చువల్లీ హానెస్ట్ పాయింట్ అనమాట. మీకేమనిపించింది? కింద ఒక కామెంట్‌లో రాయండి. కొత్తవన్నీ మేము ఇది తీసుకొచ్చాం, అది తీసుకొచ్చాం అని చెప్పకుండా ఉన్నదాన్ని రిఫైన్‌మెంట్ చేస్తామని చెప్తున్నారు. విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ హానెస్ట్ పాయింట్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో రాయండి. నెక్స్ట్ మీకు వాట్సాప్‌లో 2 కొత్త ఫీచర్స్, అద్భుతమైన ఫీచర్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు బీటా యూజర్స్ అయితే కింద కామెంట్‌లో ఇవి ఏమైనా కనిపిస్తున్నాయేమో, కనిపించినట్టు, వినిపించినట్టు కనిపిస్తే కింద కామెంట్‌లో రాయండి. ఒకటి మీరు మెసేజ్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు ఒక మెనూ ఉంటది కదా! డాక్యుమెంట్ అని, లొకేషన్ అని ఇలాంటివి ఉంటాయి. ఆ మెనూ డిజైన్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఈ కొత్త డిజైన్‌తో ఈ మెనూ రాబోతుంది. సో, ఒకవేళ మీకు కనిపిస్తే కింద కామెంట్‌లో రండి. రెండోది మీకు మెసేజెస్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటినుంచో వెయిటింగ్‌లో ఉన్న పాయింటే. ఎప్పుడో మనం నోకియా ఫోన్‌లు వాడినప్పుడే షెడ్యూల్ మెసేజ్‌లు ఉండేవి. టెక్స్ట్ మెసేజ్‌లకి. సో, ఇప్పుడు దీనికి షెడ్యూల్ మెసేజ్ అనేది రాబోతుంది. సో, ఈ ఫీచర్ అనేది ఈ 2 కొత్తవి రాబోతున్నాయి. అంటే ఒకసారి ఏమైనా కనిపిస్తే కింద కామెంట్‌లో రండి. ఇక లాస్ట్ న్యూస్ రియల్మీ వాళ్ళు ఆండ్రాయిడ్ 17కి సంబంధించిన రియల్మీ OI 8.0 అప్‌కమింగ్ ఓఎస్‌కి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ ఒకదాన్ని ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ చాలా ఉన్నాయి ఫోన్స్. యాక్చువల్‌గా వీళ్ళ ఫోన్లు నెలకోటి, వారానికోటి లాంచ్ అవుతాయి కాబట్టి చాలానే ఉంటాయి మరి ఆబ్వియస్‌గా. సో, ఇక్కడ చూడండి పెద్ద లిస్ట్ ఉంది. ఈ లిస్ట్‌లో ఉన్న ఫోన్లు మీకుంటే సో, వీళ్ళకి ఆండ్రాయిడ్ 17 అప్డేట్ మెల్లమెల్లగా కొద్దిగా వస్తా ఉంటాయన్నమాట. వెయిట్ చేయండి. సో, ఇవి ఇవాల్టి టెక్ న్యూస్‌లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.